మా దగ్గర ట్యాక్స్ తీసుకుని నువ్వు పంచడానికి నువ్వెవరు? నువ్వు హామీ ఇవ్వడానికి నువ్వెవరు? నువ్వు ఎక్కడ చర్చ పెట్టావు దాని గురించి? ఒక అసెంబ్లీలో చర్చ పెట్టావా, లేదా జనాల మీటింగ్లో చర్చ పెట్టావా? నీకు నువ్వే మాట చెప్పడం, నీకు నువ్వే ఫ్రీ బస్ ఇస్తానంటావు, నీకు నువ్వే ఫ్రీ కరెక్షన్ ఇస్తానంటావు. ఎవరి డబ్బులను ఇస్తావు? నేను ఎందుకు ట్యాక్స్ కట్టాలి? ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ రేపొద్దున ఒక స్టేడియంలో మీటింగ్ పెట్టి ట్యాక్స్ మేము కట్టమని రోడ్డు కట్టంగా పడుకుంటే నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమలు చేస్తావు పథకాలు? ఎందుకు ఇస్తున్నారు మీరు హామీలు? శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం పెళ్లి, చదువు, ఉద్యోగం, వ్యాపారం లాంటి మరెన్నో సమస్యలకు గురువు గారిని సంప్రదించగలరు. చదువుకున్న వ్యక్తి అసెంబ్లీలో లేకపోవడం వల్ల, చదువుకున్న వ్యక్తి ఎప్పుడైతే ఒక చట్టాన్ని చేసే స్థితిలో లేకపోవడం వల్ల, అలాంటి వాళ్ళు మన అసెంబ్లీలో లేకపోవడం వల్ల మన దౌర్భాగ్యం. వచ్చిన డబ్బుల్ని ఎలా సమర్థించాలో తెలియదు, ఒక హామీ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలో తెలియదు, ఒక హామీ అమలు చేసేటప్పుడు దీన్ని ఏ పద్ధతిలో అమలు చేయాలో తెలియదు. నేను మాట ఇచ్చాను, ఒక 100 మందికి భోజనం పెడితే సరిపోద్దండి. ఇప్పుడు ఆ పథకం నా గ్రామంలో ఒక్కడు కూడా రాదు. మీరు చెప్పినటువంటి అన్న క్యాంటీన్ ఇప్పుడు ఆ పథకం అమలు చేసినట్టే చేయనట్టే చెప్పండి మీరు.